హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇల్లు ఇంత గందరగోళంగా ఉంది, ఏంటి ఇంత చండాలంగా ఉంది, మెస్సీగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చెప్పాను కదా పండగకి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నామని చెప్పి. సో ఇదైతే ప్యాకింగ్ చేస్తున్నాను. ఏది మర్చిపోతాను మళ్ళీ అక్కడ ఏం దొరకదు అని చెప్పి మొత్తం మంచం మీద పెట్టేసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి చూసుకొని సర్దేసుకోవాలి బ్యాగ్లో అని చెప్పి. పాపవి మర్చిపోలేను, ఇటు నా థింగ్స్ ఏవైనా సరే మళ్ళీ మర్చిపోయామంటే ఒక 2-3 డేస్ అయితే ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పి మొత్తం రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో మా వారైతే కొన్ని తీసుకెళ్ళేవి కూడా తీసుకొచ్చారు, అక్కడ దొరకనివి. కస్టర్డ్ పౌడర్ తెచ్చారు, అక్కడ కస్టర్డ్ చేయమని చెప్పారు, చేశాను. వీడియోలో అది కూడా ఉంటుంది చూడండి. సో మొత్తం సేమియా, దానిలో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట తీసుకెళ్ళడానికి. అలానే కస్టర్డ్లో కావాల్సిన ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. సో ఎక్కడ ఏది మర్చిపోతాను అని చెప్పి అట్లా అయితే పెట్టేసుకున్నాను. ప్యాక్ చేసుకున్నాము, వెళ్ళిపోయాము. నైట్ ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిందండి. చాలా లేట్ అయిపోయింది. పాపతో చాలా భయం వేసింది, బట్ ఫర్ గాడ్సే మంచిగానే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అండి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సాటర్డే రోజు వెళ్ళాము, సండే రోజు అనమాట. ఇది చాలా డిలే అయిపోయింది వీడియో పెట్టడం. ఇక్కడైతే ఏం చేస్తున్నామంటే ఆవకాయ పడుతున్నామండి. సమ్మర్ కదా, అసలే అయిపోతుంది సమ్మర్ కూడా. సో ఆవకాయ పెట్టాలి కదా అని చెప్పి ఆవకాయ పెట్టేస్తున్నాము. అది పెట్టండి, పెంచుకునేది పిల్లి అనమాట ఇంట్లోది. సో ఆవకాయ పెట్టడానికైతే ఫస్ట్ కాయలన్నిటిని కడిగేసి దానికి తొడేం దగ్గర ఉంటుంది కదా, అదైతే కట్ చేస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే అండి. మా వారు నేనప్పుడు అమ్మ దగ్గర ఉన్నాను అనమాట బక్రీద్ ఫెస్టివల్కి. అప్పుడు మా మ్యారేజ్ అయ్యి కొత్త. సో అప్పుడు అమ్మ దగ్గర ఉన్నాను నేను. అప్పుడు కూడా మా వారు వేసుకొని వచ్చారనమాట. ఆవకాయ కలిపించుకొని వాళ్ళ నాన్నమ్మ చేత తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా అంతే అండి, మళ్ళీ సేమ్. కాకపోతే ఈసారి నేను నాతో పాటు మా ప్రిన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఈవిడ వచ్చేసేసి మా వారి నాయనమ్మ అండి, నాకు అమ్మమ్మ అవుతారు. సో ఆవిడ చూడండి, అసలు మనం ఈ జనరేషన్లో ఉండి కూడా కింద కూర్చోవడానికి, లేచి నిలబడి కొంచెం దూరం నడవటానికి కూడా చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఆవిడ అంత వయసు ఉన్నా కానీ అలా కింద కూర్చొని మొత్తం, సో ఇంత ఏజ్లో ఉన్నా కానీ ఆవిడ వర్క్ ఆవిడే చూసుకుంటారు. ప్లస్ చూడండి ఎంత మంచిగా పనిచేస్తున్నారు. ఆవకాయ కూడా కలిపారనమాట. సో మధ్యలో చూపించిన మ్యాంగో ఏంటంటే నేనే తింటున్నా అండి. యాక్చువల్గా అది కూడా పచ్చడి మామిడికాయ, కాకపోతే తీయగా ఉందని చెప్పి నాకైతే ఇచ్చారు. మనం అసలే మామిడికాయ పిచ్చి అనమాట. సో చాలా బాగుందండి, ఎలా కొరికినట్టు కొరుకుతూ తింటున్నాను, అంత తీయగా ఉందన్నమాట. సో ఇదైతే చేపలండి. మా అత్తయ్య కలిపి ఉప్పు, పసుపు, కారం కలిపేసి మొత్తం ఎండబెడుతున్నాను అనమాట. ఇవి ఎండు చేపల్లో అయిపోతాయండి. సో చూసారా, మొత్తం కట్ చేసి ఆవకాయకు అని చెప్పి కలపడానికి రెడీ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఆవకాయ కలిపేది, జాడీలో ఎత్తి పెట్టేది మొత్తం వీడియో తీద్దాం అనుకున్నానండి, అందుకని స్టార్ట్ చేశాను. ఇది చూడండి, ఎండితే ఇలా అవుతాయి చేపలు. ఇవి ఆల్రెడీ ముందు ఎండబెట్టినవి చూపిస్తున్నాను అనమాట వీడియోలో మీకోసం అని చెప్పి. సో ఆవకాయ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూపిద్దామని అయితే అనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పి వెళ్ళి పడుకున్నాను లంచ్ చేసి. అసలు ఈవినింగ్ దాకా లెగవలేదన్నమాట. సో ఇక్కడైతే కస్టర్డ్ చేస్తున్నాను. ఆఫ్టర్నూనే చేసి పెట్టేశాను, ఈవినింగ్ కల్లా కొంచెం చల్లారుతుంది. సో కూల్గా తినేయచ్చు అని చెప్పి. ఈ ఫ్లేవర్ పర్టికులర్గా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, మా చిన్న మేనకోడలు అయితే ఈ ఫ్లేవర్ తీసుకొచ్చి అత్త ఐ లవ్ యూ అని చెప్పి ఇచ్చిందనమాట. సో మంచిగా అనిపించి వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడికి ఇది వచ్చేసేసి కస్టర్డ్ చేస్తున్నాను అండి, ఫ్రూట్ కస్టర్డ్. 2 లీటర్ మిల్క్ అనమాట, అవి బాయిల్ చేస్తున్నాను. ఇది కస్టర్డ్ పౌడరు మొత్తం చూసి ఒకసారి బాయిల్ చేసేసి మొత్తం కలిపేసాను అనమాట. అది ఫుల్ వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. అక్కడంటే కొంచెం హడావుడిగా అయిపోయిందండి, అందుకని చెప్పి ఫుల్ వీడియో తీయలేకపోయాను. సో నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా డీటెయిల్గా చేసి పెడతాను. చూసారా, ఇక్కడైతే పీసెస్ కట్ చేస్తున్నారు. అది కట్ చేసే కత్తిపీట కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ ప్రెషర్ ఏం లేదండి, జస్ట్ ఇలా అంటే ఉంటుంది ప్రెషర్, ఉండదని కాదు, కాకపోతే మరి అంత ఉండదు. చూసారు, నేనైతే ఈ టైప్ కత్తిపీటని ఇక్కడే చూడడం అన్నమాట. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి వీడియోలో.
వీడియోలో చాలా డిస్టర్బెన్స్ ఉంది కదండి. యాక్చువల్లీ బయట ఉన్నాను అనమాట. నేను బయట ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ దట్ సౌండ్స్ అండి. చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే పాప ఏడుస్తుందని చెప్పి బయట కూర్చున్నాను. సో ఏడుస్తుంది. సో ఇవి వచ్చేసి పెద్ద కాయలండి. రెండు రకాలు వేసాము. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. రెండు కలిపేసేసాము అనమాట. ఫస్ట్ అయితే చిన్నవి కట్ చేశారు, తర్వాత వచ్చేసి పెద్దవి అనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని మొత్తం ఆవకాయ అయితే పట్టేసాము. చూడండి, ఇవి మొత్తం పీసెస్ వచ్చేసేసి ఇవి పౌడర్స్ అవన్నీ ఉన్నాయి. కానీ చెప్పాను కదా, వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పి. ఈ కత్తిపీట కావాలని చెప్పి నేను మీకు చూపిద్దామని చెప్పి అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇంతే అండి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. అల్లా హాఫీజ్.